ఎటువంటి లక్షణాలు ఉంటే మనం ఊపిరితిత్తులకి ఎలర్జీ ఉందని అనొచ్చు. అసలు ఎలర్జీ అంటే ఏంటి? ఎలర్జీ అంటే ఏం లేదండి, సింపుల్ గా మనకు పడని వస్తువు ఏదన్నా మన ఒంట్లోకి వెళ్ళింది అంటే మన బాడీ ఇచ్చే రియాక్షన్ ఎలర్జీ. దాన్ని ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ రకరకాల రూపాల్లో ఉండొచ్చు. అంటే మెయిన్ ఏదన్నా బయట వస్తువు మన ఒంట్లోకి వెళ్ళడానికి ప్రధానంగా మనకి 2 దారులు. ఒకటి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి శ్వాసకోశంలోకి వెళ్ళాలి, లేదంటే ఆహారం ద్వారా వెళ్ళాలి. ఇంకోటి చర్మం ద్వారా కూడా, అంటే చర్మం ద్వారా లోపలికి వెళ్ళకపోవచ్చు కానీ బట్ ఏదన్నా ఇక్కడ వచ్చి మనకు పడినప్పుడు ఇక్కడ వచ్చే రియాక్షన్స్ ఎలర్జిక్ రియాక్షన్స్ కింద లెక్కేస్తాం అనమాట. మనకి శ్వాసలోకి వెళ్ళేది అంటే లైక్ ఏదన్నా డస్ట్ కావచ్చు, దుమ్ము కానీ ధూళి కానీ, కొన్ని రకాల సెంట్లు కానీ, ఆ అన్నం వంటలో ఉండేటప్పుడు తాలింపు వల్ల వచ్చే వాసనలు, ఇవన్నీ మనకి ఊపిరితిత్తుల ద్వారా లోపలికి వెళ్తాయి. ఇక్కడ ప్రధానంగా 2 లక్షణాలు కనపడతాయండి. ఒకటి ఎలర్జిక్ రైనైటిస్ ఆర్ సైనసైటిస్ అంటాము, రెండోది ఆస్మా. మనకి ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటంటే మెయిన్ ఈ ఎలర్జన్ ఈ శ్వాసకోశం ద్వారా వెళ్ళేటప్పుడు ముక్కు దగ్గర, గొంతు, ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం కదా, అక్కడ వచ్చే లక్షణాలు ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. అంటే తుమ్ములు, జలుబు, ముక్కు కారటాలు, గొంతు నొప్పి ఇట్లాంటి. ఇదే గనక ఎలర్జీ కొంచెం ఊపిరితిత్తుల లోపల కూడా మనకు ఉంది అంటే గనక దాన్ని ఆస్తమా అంటాం. నెక్స్ట్ ఇందాక నేను చెప్పినట్టు అన్నవాహికలో వచ్చే లక్షణాలు ఏంటి? మనకి విరోచనాలు అవటం, పడని తిన్నప్పుడు విరోచనాలు అవటం, లేదా మోషన్ కొంచెం టైట్ గా అవటం, అంటే కాన్స్టిపేషన్ అంటాం కదా, అలా అవటము, లేదంటే వామిటింగ్ రావటం కానీ, సెన్సేషన్ రావటం కానీ జరగవచ్చు. సో ఒకసారి ఒంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాడీ అంతా వెళ్తూ ఉంది కాబట్టి నేను చెప్పినట్టు ఊపిరితిత్తులో కూడా లక్షణాలు రావచ్చు, అంటే ఎలర్జిక్ రైనైటిస్, ఆస్తమా లక్షణాలు. సో దీని గురించి వివరంగా ఇంకా డీటెయిల్ గా దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.